హాయ్ అండి, అస్సలాముఅలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో బొంబాయి సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. శనగపిండి 2 స్పూన్లు తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి, ఎర్రగడ్డ 1, టమాటా 2, కొత్తిమీర అంతా కోసి పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసినానండి. నేను శనగపిండి నీళ్ళు వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. పక్కలో ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలిపి ఇలా పెట్టుకోవాలండి. ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డ బాగా నూనెలోనే బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇలాగా బాగా ఫ్రై చేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందామండి. ఇలా తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోవాలండి. టమాటా వేసుకుందామండి. టమాటా ఉప్పు వేసుకొని బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందామండి. టమాటా బాగా ఉడుకుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు బాగా నూనెలోనే వేయించుకోవాలండి. పసుపు 1 స్పూన్ తీసుకున్నానండి. పసుపు వేసుకున్నాను. తక్కువ మంటలోనే బాగా ఉడికించుకోవాలండి. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసి బాగా కలిపేసి శనగపిండి కలిపి పెట్టుకున్నాను కదండి, పోసేస్తాము. ఇప్పుడు పోసేస్తామండి. గిన్నెలోకి వేసేద్దామండి. కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇంకా కొంచెం వేసుకుందామండి వాటరు. బాగా కలిపి కొద్దిగా పలసగానే చేసుకుంటే బాగా ఉడికినాక చిక్కపడుతుందండి. శనగపిండి బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతుందండి. బాగా ఉడికిందండి. ఇడ్లీకి కూడా దోశకి కూడా బాగుంటుందండి. నేను ఇడ్లీ చేసుకున్నానండి. ఇడ్లీకి కూడా బాగుంటుంది. ఫుల్గా బొంబాయి సాంబార్ రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లో ఎలా ఉందో పెట్టండి.